హాయ్ గైస్, హౌ ఆర్ యూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ అశ్వి వ్లాగ్స్ ఇన్ తెలుగు. హాయ్ అండి. ఇదైతే నిన్న శివరాత్రి కదా. సో నిన్న శివరాత్రి రోజు మా అక్క వాళ్ళు కోటప్పకొండ అయితే వెళ్ళారనమాట మార్నింగ్ టైము. అక్కడ షూట్ చేసిన వీడియోని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. కొంచెం వీడియోనేనండి, ఎందుకు అంటే అంత రష్లో ఫుల్ వీడియో కూడా తీయడానికి అవ్వదు. అండ్ వాళ్ళు దర్శనం కోసం అయితే వెళ్ళారనమాట. వాళ్ళు సరదాగా కొంచెం నాకు షేర్ చేశారనమాట వీడియో అనేది. నేను మీతో షేర్ చేసుకుందామని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను. సో మనకొచ్చేసి శివరాత్రి రోజు మనకి పల్నాడు జిల్లా మొత్తం మీద కూడా కోటప్పకొండలో అయితే చాలా బాగా చేస్తారనమాట. స్పెషల్గా ఇలా ఆర్టీసీ బస్సెస్ అయితే ఆ రోజు స్పెషల్గా వేస్తారనమాట, ట్రావెలింగ్ కోసం జనాలకు ఇబ్బంది లేకుండా ఉండడానికి. దగ్గర దగ్గర విలేజెస్ వాళ్ళైతే మార్నింగ్ టైము వెళ్తారు. అండ్ ఈవినింగ్ కూడా చాలామంది ట్రాక్టర్లు అవి పెట్టుకొని ప్రభలు కట్టుకొని వెళ్తారనమాట. మొక్కుబడి ఉన్నవాళ్ళు ప్రభలు అవి కట్టుకొని వెళ్ళి కొండ మీదకి వెళ్ళి ఆ ప్రభలు అవి ఇస్తారనమాట. సో నేనైతే ఎప్పుడూ మార్నింగ్ టైం వెళ్ళలేదు. 2 టైమ్స్ నైట్ టైం వెళ్ళానమాట. నైట్ టైం దర్శనం కూడా చేసుకోవచ్చేమో కానీ అంత రష్లో మేము ఎప్పుడు దర్శనం చేసుకోలేదన్నమాట శివరాత్రి రోజు. యాక్చువల్లీ ఎక్కువ మార్నింగే వెళ్ళి దర్శనం చేసుకుంటూ ఉంటారు దగ్గర దగ్గర విలేజెస్ వాళ్ళైతే. ఇంకా లాస్ట్ ఇయర్ వచ్చేసి నేను నైట్ టైం వెళ్ళానండి. 22 ప్రభల వరకు కట్టారు లాస్ట్ ఇయర్ అయితే 20 ప్రభలు అయితే కట్టారనమాట, ఎలక్ట్రిక్ ప్రభలు. చాలా బాగుంటుంది. ఇంకా అక్కడ దగ్గర దగ్గర విలేజెస్ వాళ్ళకైతే అదొక పెద్ద ఫెస్టివల్ అనమాట. ప్రభలు అది కట్టుకుంటా ఒక వారం నుంచి బాగా సందడి సందడిగా ఉండిద్దండి. అండ్ మొత్తం ఓవరాల్ వ్యూ మొత్తం కూడా ఇలా ఉండిద్ది. సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా నియర్ బై కోటప్పకొండ విలేజెస్లో ఉంటున్న వాళ్ళైతే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను కూడా తెలుసుకుంటాను కదా ఎంతమంది మా విలేజ్ దగ్గర ఉంటున్నారు అని చెప్పేసి. ఇంకా అక్కడ దర్శనానికే కాకుండా జూ పార్క్ కూడా ఉందన్నమాట. రిమైనింగ్ డేస్లో వెళ్తే పీస్ఫుల్గా మనం దర్శనం చేసుకొని ఇలా జూ కూడా వెళ్ళొచ్చు. ఇంకా స్పెషల్లీ శివరాత్రి రోజు అంటే ఒక 5-6 అవర్స్ అన్నా పడుతుంది దర్శనానికి. సో ఇక్కడ చూడండి డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారో, ఇంకా స్పెషల్ డే కదా అందుకోసం అని చెప్పేసి. సో ఇదన్నమాట ఇవాల్టి వీడియో నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. అండ్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కొన్ని పిక్స్ అయితే నేను మీతో షేర్ చేసుకుంటాను, మెయిన్ పిక్స్ అనేది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్, బాయ్.